సంక్షేమ సంఘం బిల్డింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది విజయవాడలో. అంటే ఇది ఒక చిన్న బిల్డింగ్ అయినా ఒక ఆర్గనైజ్ చేసుకునే అగ్రికల్చర్ సంఘానికి ఒక అవకాశం దక్కింది ఈరోజు ప్రతి జిల్లాలో కూడా ఒక బిల్డింగ్ ఏర్పాటు చేసుకొని ఎప్పటి నుంచో కోరిక మా వాళ్ళకి. అలాగే హైదరాబాద్లో కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది అద్దె బిల్డింగ్లో ఉండడం జరిగింది. ఇక్కడ కూడా సొంత బిల్డింగ్ కట్టుకోవాలనే ఆలోచనతో గత తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ప్రయత్నం చేస్తాం. ఈలోగా మీ అందరికీ తెలిసి అధికారం కోల్పోవడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ స్థలం కూడా ఇవ్వలేకపోయారు. ఇది ప్రైవేట్గా సంఘ సభ్యులందరూ సహకారంతో కట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ కూటమి ప్రభుత్వంలో ఒక స్థలం కేటాయించుకుని ప్రభుత్వ పరంగా బిల్డింగ్ కట్టుకోవాలన్న ఆలోచన కోరిక ఉంది అందరికీ. ఆ కోరిక తొందరలో నెరవేరుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సంఘ బిల్డింగ్ సహకరించిన ప్రతి ఒక్కరు కూడా సంఘ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ భవిష్యత్తులో ఇక్కడ రాజధానికి జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి ఎవరు ఏ పని మీద వచ్చినా ఈ బిల్డింగ్ దగ్గరకు వచ్చి సంప్రదింపులు చేసినట్టయితే చదువుల విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు కానీ ఇక్కడ పెద్దలందరూ ఉండి ఆ సమస్యను ప్రభుత్వం దృష్టిలో పెట్టి పరిష్కారం చేయడానికి ఇది ఒక మంచి బిల్డింగ్గా మేము భావిస్తున్నామని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ దీనికి ఎదురుండి నడిపినటువంటి ఇక్కడ స్థానిక ఉన్నటువంటి నాయకులకి అందరికీ అదే భార్య ప్రసాద్ గారికి అదేవిధంగా ఆర్థికంగా సహకరించిన ప్రతి ఒక్కరిని కూడా అగ్నికుల క్షత్రియ సంఘం తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.